కువైట్ రేషన్ లో ఇచ్చే బియ్యం గానీ పాల డబ్బాలు గానీ నూనె గానీ ఇండియా పంపించుకుంటే బొక్కలేసి కుమ్ముతారు. ఎందుకో చెప్తా ఈ వీడియో చూసేయండి. కువైట్ లో ఇచ్చే బియ్యం గానీ బ్యాళ్లు గానీ పాల డబ్బాలు గానీ కోల్డ్ అయినా రొయ్యలైనా నూనె అయినా కువైట్ గవర్నమెంట్ కువైట్ వాళ్ళకి చాలా తక్కువ డబ్బులకి ఇస్తా ఉంటది. లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఆర్డర్ పెట్టి అర్బాన్ లో తీసుకుని వచ్చారు. కార్ దగ్గరగా ఉంటే వాళ్ళే కార్లో వేస్తారు. మనది కొంచెం కార్ దూరంగా ఉంది కాబట్టి తీసుకుని వచ్చి కార్లో వేసుకున్నా. కువైట్ లో పనిచేసే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఒకప్పుడు బియ్యం బ్యాడ్లు పాల డబ్బాలు నూనె డబ్బాలు ఊరికే వచ్చినాయని ఏ వదలకండి ఇండియా పంపించుకుంటాను. రాను రాను బియ్యం బ్యాడ్లు వదిలేసి ఓన్లీ నూనె డబ్బాలు పాల డబ్బాలే పంపించుకుంటాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నూనె డబ్బాలు కూడా వదిలేసి పాల డబ్బాలు మాత్రం పంపించుకుంటున్నారు. నేను కూడా పంపించా నేను కూడా తీసుకుని వెళ్ళి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఈ నూనె డబ్బా వచ్చేసి 3 లీటర్లు ఉంటుంది. దినారు 40 ఫిల్స్ పడుతుంది. అదే జమియాలో కొనాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కువైట్ నుంచి ఇండియాకి వీటిని కార్గో చేసినా లేదంటే మనతో పాటు లగేజ్ లో తీసుకుని వెళ్ళినా మొత్తం ఎయిర్పోర్ట్ లో ఏమేమి లగేజ్ పోతున్నాయని చెప్పి స్కాన్ అవుతాయి కాబట్టి పోనీలే పాపం కదా అని చెప్పి రేషన్ లో తక్కువ డబ్బులు గవర్నమెంట్ వాటిని మీరు వేరే దేశాలకు పంపించుకున్నారని చెప్పి బ్యాన్ చేసింది. అయినా భయపడేదిలా మేము తీసుకుని వెళ్తామని చెప్పి టైం బాగా చెకింగ్ లో దొరికితే మేము భయపడకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెడతామని చెప్పి కువైట్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.